మీరు ఆంధ్రప్రదేశ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, పోలీస్, డిఎస్సి, సెక్రటేరియట్ ఇలా అన్ని ఎగ్జామ్స్లో యూస్ఫుల్ టాపిక్ ఏపీ బడ్జెట్ 2026. గత ఎగ్జామ్స్లో అడిగినట్లే అన్ని విషయాలు ఒకే వీడియోలో టాప్ 30 ఏపీ బడ్జెట్ 2026 బెట్స్ ఓన్లీ ఎగ్జామ్ యాంగిల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఏపీ బడ్జెట్ 2026 నుండి 27ను శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? సరైన సమాధానం పయ్యావుల కేశవ్. ఏపీ బడ్జెట్ 2026 నుండి 27 మొత్తం పరిమాణం ఎంత? సరైన సమాధానం 3,32,000 కోట్లు. ఏపీ బడ్జెట్ 2026 నుండి 27లో రెవెన్యూ డెఫిసిట్ ఎంతగా అంచనా వేశారు? సరైన సమాధానం 22,002 కోట్ల రూపాయలు. ఏపీ బడ్జెట్ 2026 నుండి 27లో ఫిస్కల్ డెఫిసిట్ జీఎస్డీపీలో ఎంత శాతం? సరైన సమాధానం సి 3.84%. ఏపీ బడ్జెట్ 2026 నుండి 27లో ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్న ప్రాంతం ఏది? సరైన సమాధానం సి రాయలసీమ. అమరావతి రాజధాని అభివృద్ధికి బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? సరైన సమాధానం సి 6,000 కోట్ల రూపాయలు. పోలవరం ప్రాజెక్టుకు ఏపీ బడ్జెట్ 2026 నుండి 27లో కేటాయించిన నిధులు ఎంత? సరైన సమాధానం సి 6,105 కోట్ల రూపాయలు. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు కేటాయించిన మొత్తం ఎంత? సరైన సమాధానం సి 23,000 కోట్ల రూపాయలు. ఏపీ బడ్జెట్ 2026 నుండి 27లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? సరైన సమాధానం సి 53,915 కోట్ల రూపాయలు. అన్నదాత సుఖీభవ పథకానికి కేటాయించిన నిధులు ఎంత? సరైన సమాధానం సి 6,660 కోట్ల రూపాయలు. రాయలసీమను ఏ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది? సరైన సమాధానం సి గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం ఎంత? సరైన సమాధానం సి 19,306 కోట్ల రూపాయలు. తల్లికి వందనం పథకానికి కేటాయించిన నిధులు ఎంత? సరైన సమాధానం సి 9,668 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెడతారు? సరైన సమాధానం సి ఆర్టికల్ 202. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ఎవరు ప్రవేశపెడతారు? సరైన సమాధానం సి ఆర్థిక మంత్రి. రాష్ట్ర బడ్జెట్ ఆమోదం ఎవరి ద్వారా జరుగుతుంది? సరైన సమాధానం డి శాసనసభ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ఇంకేమని పిలుస్తారు? సరైన సమాధానం బి వార్షిక ఆర్థిక ప్రకటన. రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించే ఖర్చును ఏమంటారు? సరైన సమాధానం సి ప్రణాళిక వ్యయం. ఆదాయ వ్యయం ఆదాయాల కంటే ఎక్కువైతే దాన్ని ఏమంటారు? సరైన సమాధానం సి ఆదాయ లోటు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఏమంటారు? సరైన సమాధానం సి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సంవత్సర మధ్యలో అదనపు ఖర్చులు అవసరమైతే ప్రభుత్వం ఏమి ప్రవేశపెడుతుంది? సరైన సమాధానం సి అనుబంధ డిమాండ్లు.
రాష్ట్ర బడ్జెట్కు ముందు ఆర్థిక పరిస్థితిని వివరించే నివేదిక. సరైన సమాధానం బి. రాష్ట్ర ఆర్థిక సర్వే. రాష్ట్ర బడ్జెట్లో సామాజిక సేవల విభాగంలోకి వచ్చేది. సరైన సమాధానం బి. విద్య. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు సాధారణంగా ఏ విభాగానికి? సరైన సమాధానం బి. సామాజిక సేవలు. రాష్ట్ర బడ్జెట్ అమలుకు అవసరమైన బిల్. సరైన సమాధానం బి. అప్రోప్రియేషన్ బిల్. ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ఏ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది? సరైన సమాధానం సి. అంతరిమ బడ్జెట్. యూనియన్ బడ్జెట్లో ఏపీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన రంగం ఏది? సరైన సమాధానం సి. ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూనియన్ బడ్జెట్ ప్రకారం ఏపీని ఏ రంగంలో హబ్గా అభివృద్ధి చేయనున్నారు? సరైన సమాధానం బి. రేర్ ఎర్త్ మరియు క్రిటికల్ మినరల్స్. క్రింది వాటిలో యూనియన్ బడ్జెట్లో జాతీయ ఎకో టూరిజం మ్యాప్లో ప్రాధాన్యం పొందిన ఏపీ ప్రాంతం ఏది? సరైన సమాధానం బి. అరకు లోయ. క్రింది వాటిలో ఏపీకు పరోక్షంగా లాభం చేకూర్చే హై స్పీడ్ రైల్ కారిడార్ ఏది? సరైన సమాధానం సి. హైదరాబాద్ టు చెన్నై.